నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే, చాలామంది నాకు అడిగిన క్వశ్చన్, నువ్వు డేలో ఎన్ని కిలోమీటర్ జర్నీ చేస్తావు కదా, నీ టూరింగ్ చేస్తావు కదా, నీకు బ్యాక్ పెయిన్ రాదా అని. బ్యాక్ పెయిన్ అనేది ఎవరికైనా వెరీ కామన్, కానీ మనం వాడే యాక్సెసరీస్ వల్ల ఒక 30 to 40% అనేది మన బ్యాక్ పెయిన్ మనం తగ్గించుకోవచ్చు. ఎలా అంటే, నేను వాడుతున్నది ఈ యొక్క చూపిస్తాగండి. ఫెగో ఫ్లోట్ వాళ్ళది ఎయిర్ సీట్. నేను ఇది ఓన్ చేసి ఆల్మోస్ట్ 2 years 5 months అయింది. దాని యొక్క ఓనర్షిప్ రివ్యూనే ఈ యొక్క వీడియో అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తూనండి. ఈ వీడియోలో నేను మీకు దీని యొక్క ఓనర్షిప్తో పాటు పిలియన్ యొక్క సీట్ కూడా, అంటే పిలియన్ కూడా సెపరేట్గా మనకి ఎయిర్ కాంపీ సీట్ ఉంది, దాని యొక్క ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను. చాలామందికి ఇది ఓన్ చేసేటప్పుడు ఉండే డౌట్ ఏంటంటే, దీనిలో ఉండే ఎయిర్ సీట్ ఏదైతే ఉందో దానికి పంచర్ అయిపోతే ఏంటి అని చెప్పి. కానీ నాకు ఈ 2 years 5 monthsలో ఎలాంటి పంచర్ లేదు. దాంతోపాటు మాటికి ఎయిర్ ఇందులో ఊదాల్సిన అవసరం లేదనమాట. నేను ఇంతవరకు ఈ 2.5 yearsలో ఓన్లీ 2 or 3 times మాత్రమే ఇందులో ఎయిర్ ఫిల్ చేసా. అంటే ఎయిర్ లీక్ అనేది అస్సలు ఉండదు. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా, కంప్లీట్గా మనకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎయిర్ లీక్ అనేది ఎక్కడా లేదు. జస్ట్ ఒక 2 wheel ఎయిర్ లీక్ ఉన్నా కానీ పంచర్ పడితే చిన్న స్టిక్కర్స్ ఇస్తారు, దాన్ని పెట్టుకుంటే మనకి ఎయిర్ లీక్ అనేది పోతుందన్నమాట. లేకపోతే సైకిల్ షాప్లో ఉండే పంచర్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ఎయిర్ లీక్ మనం అరెస్ట్ చేయొచ్చు. కానీ నాకైతే ఈ 2.5 yearsలో మాత్రం ఎలాంటి ఎయిర్ లీక్ అయితే లేదు. సో ఒకవేళ మీకు ఇది పాడైనా కానీ సెపరేట్గా దీన్ని సీట్ కవర్ కాకుండా దీని ఒక్కదాన్నే మనము ఈ ఫ్లెగో వాళ్ళు సెపరేట్గా అమ్ముతున్నారు అనమాట. అది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది ఎయిర్ ఒక కుషన్, ఇది పైన సీటు, ఫ్రంట్లో ఇంకా బ్యాక్లో మనకి లెదర్ ఇచ్చారు. లెదర్ అనేది కొంచెం కలర్ షేడ్ అయింది. అండ్ ఇది ఎయిర్ పాస్ అవడం గురించి ఒక ఎయిర్ మెష్ ఇచ్చారు. దాంతోపాటు వైకేకే జిప్పర్, సీట్కి ఫిక్స్ చేయడానికి ఈ యొక్క స్ట్రాప్స్ని సెపరేట్గా ఇచ్చారు. సో ఇది మన రైడర్ యొక్క సీటు. దీంతో నేను చేసిన మేజర్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం 4 states రైడ్ ఏదైతే ఉందో, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్ర, దాంతోపాటు మహాబలేశ్వర్, ఇంకా ఇదే సీట్ని ఉపయోగించి నేను నా యొక్క స్పిటీ రైడ్ని కూడా కంప్లీట్ చేశాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ విత్ దిస్ ఎయిర్ కాంపీ సీట్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది పిలియన్ సీట్ అనమాట. అది నేను మీకు నెక్స్ట్ చూస్తున్నాను వీడియో. సో ఇది ఫెగో సేల్ పిలియన్ సీట్. ఇప్పుడు మనం దీని యొక్క అన్వీలింగ్ చేద్దాం. ఇందులో మనకి దీని యొక్క మాన్యువల్ ఉంటుంది, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఎయిర్ ఫిల్ చేయాలి అని చెప్పి. దెన్ ఒక హ్యాపీ కార్డ్, ఇది వాడితే మనకి 50 రూపాయలది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫెగో సేల్ పిలియన్ సీట్ మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఒక పంచర్ కిట్ కూడా ఇచ్చారు. అంటే లోపల ఉన్న రబ్బర్ ఎయిర్ సీట్కి పంచర్ పడినప్పుడు దీన్ని వాడి పంచర్ రిపేర్ మనమే చేసుకోవచ్చు. పైన మనకి ఈ ఫెగో యొక్క లోగోతోని ఒక రెయిన్ కవర్ ఇచ్చారు. ఈ రెయిన్ కవర్ని తీస్తే ఫస్ట్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. విత్ పైన మనకి ఒక లెదర్ టెక్స్చర్ ఇచ్చారు విత్ రెడ్ కలర్ స్టిచ్చింగ్. ఎడ్జ్లో కూడా మనకి ఈ యొక్క లెదర్ యొక్క టెక్స్చర్ ఇచ్చారు, ఎందుకంటే ఈ యొక్క ఎయిర్ మెష్ చిరిగిపోకుండా ఇది మనకి ఆపుతుంది అనమాట. దీని వెనకాల వైపు చూసుకుంటే ఈ యొక్క స్ట్రాప్స్ ఇచ్చారు. మన యొక్క పిలియన్ సీట్కి ఫిక్స్ చేసి ఈ స్ట్రాప్స్ని మనం టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ సీట్ని ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా మనకి ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. చూస్తారా, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇండివిజువల్గా మనం ఎయిర్ ఇందులో ఫిల్ అవుతుంది. మొత్తం 12 ఉన్నాయి. ఈ యొక్క వాల్ని ఓపెన్ చేసి ఎయిర్ని ఫిల్ చేసిన తర్వాత బ్లాడర్ ఈ విధంగా కనబడుతుంది. చూస్తారా, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. ఒక్క సైడ్ మీకు పగిలిపోకుండా ఇక్కడ ప్రెస్ చేస్తే ఎయిర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి దీని మీద ఎక్కువ లోడ్ రాకుండా ఉంటుందన్నమాట. సో దీని యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత దీనిలో మళ్ళీ మనము ఇన్సర్ట్ చేసేయాలి. మాటికి ఎయిర్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్ లీక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూస్తారా, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. ఇప్పుడు దీన్ని మన యొక్క పిలియన్ సీట్కి ఈ యొక్క స్ట్రాప్స్ని యూజ్ చేసుకొని ఫిట్ చేయడమే. ఫస్ట్ టైం కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తున్నా. తర్వాత దీని మనకి
టైట్ చూసుకొని అనుగుణంగా దీన్ని ఈ యొక్క క్లాంప్ని మనం టైట్ చేసుకోవచ్చు. మీకు వెనక కనబడుతుంది కదా, ఇదంతా రబ్బర్ కుషనింగ్. ఈ రబ్బర్ కుషనింగ్ ఉండడం వల్లే కొంచెం సీట్ కూడా టైట్గా పట్టుకుంటుంది, ఎక్కువగా స్లిప్ అవ్వదు. ఇదంతా ఎలాస్టిక్ స్ట్రాప్స్ కాబట్టి మనకు ఇష్టం వచ్చినట్టు దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఫిట్ చేసిన తర్వాత ఎయిర్ సీట్ ఈ విధంగా కనబడుతుంది. సీట్కి ఫిక్సింగ్ అయిపోయింది. ఈ యొక్క స్ట్రాప్ కొంచెం లూజ్ అవడం వల్ల ఈ విధంగా కట్టేశాను నేను. సెపరేట్గా మనం ఈ స్ట్రాప్స్ కూడా కొనుక్కోవచ్చు, 250 రూపీస్ ఉంటుంది. పిలియన్ సీట్కి ఈ యొక్క ఎయిర్ కాంఫీ సీట్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మన రైడర్ కూడా ఎయిర్ కాంఫీ సీట్ ఉంది, దాంతోపాటు వెనక్కి కూర్చున్న పిలియన్ కూడా ఈ యొక్క ఎయిర్ కాంఫీ సీట్ ఫిట్ చేశాక ఈ విధంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. సో అదనమాట ఈ యొక్క ఫెగో వాళ్ళది ఎయిర్ కాంఫీ సీట్ గురించి. నేను ఇది 2.5 years వాడుతున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు కూడా నచ్చితే దీన్ని ఆర్డర్ పెట్టుకోండి. వీళ్ళవి దీంతో పాటు వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. ఫెగో వల్ల అన్ని ప్రోడక్ట్స్ పైన కూడా మనకి స్పెషల్గా నా యొక్క వ్యూవర్స్కి 10% డిస్కౌంట్ ఉంది. మధు 10 అంటే MADHU 10 అనే కోడ్ వాడితే వీళ్ళవి అన్ని ప్రోడక్ట్స్ పైన కూడా మీకు 10% డైరెక్ట్గా డిస్కౌంట్ దొరుకుతుంది. నేను ఇది పర్సనల్గా 2300 రూపాయలు నేను కొన్నాను. ఇప్పుడు మీరు కొంటే ఇది 2200 ప్లస్ మైనస్ 10% డిస్కౌంట్లో మీరు దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇది మాత్రం నాకు ఈ ఫెగో వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫెగో ఫ్లోట్ ఫర్ సెండింగ్ మీ దిస్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ గురించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా చూస్తుండండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కొత్త వీడియోస్ కలుసుకుందాం. జై హింద్.